నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇటీవల టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి గో సంరక్షణ శాల గురించి చేసిన వ్యాఖ్యలు మనకు తెలిసిందే. మరి ఈ వ్యాఖ్యలను బిఆర్ నాయుడు గారు కూడా ఖండించారు. మరి మొత్తానికి అసలు ప్రస్తుతం టీటీడీలో గోశాల ఏ విధంగా ఉందో కావాలంటే చూడమని చెప్పి ఈరోజు 10 గంటలకి టీటీడీకి రమ్మని చెప్పి వైసీపీ వాళ్ళని, అదేవిధంగా భూమన కరుణాకర్ రెడ్డిని టీడీపీ వాళ్ళు అయితే ప్రశ్నించారు. మరి మొత్తానికి ఏం జరుగుతుంది, అసలు గోశాల ఏ విధంగా ఉంది, ఇటువంటి అసత్య ప్రచారాలను చేస్తే ఏ విధంగా చూడాలి, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు జనసేన అధికార ప్రతినిధి కుసుంపూడి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. సార్ ఇప్పుడు దాదాపు 3 నెలల నుంచి దాదాపు 100 ఆవులు చనిపోయాయని చెప్పి భూమన కరుణాకర్ రెడ్డి గారు వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. మరి వాటిని బిఆర్ నాయుడు గారు కూడా ఖండించారు. అదేవిధంగా ఇంకా టీటీడీ ఈవో శ్యామలరావు గారు అయితే 2019 నుంచి 2024 వరకు కూడా గోశాల సంరక్షణ ఏ విధంగా ఉందో విత్ ప్రూఫ్స్తో కూడా ఆయన మీడియా ముందు తెలిపారు. ఇది ఇలా ఉంటే మొత్తానికి ప్రస్తుతం గోశాల ఏ విధంగా ఉందో మేము చూపిస్తాం రండి అని చెప్పి టీడీపీ పోస్ట్ చేసింది. 10 గంటలు తిరుమలకు వస్తే మేము అన్నీ చూపిస్తామని వాళ్ళు చెప్పడం జరిగింది. మొత్తానికి ఏం జరుగుతుంది అసలు? ఏం జరుగుతుందంటే ఏం లేదమ్మా. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఏదో రకంగా కూటమి ప్రభుత్వాన్ని అల్లరి చేయాలి, ఏదో రకంగా బురద జల్లాలి, ఏదో రకంగా నిందలు వేయాలి. దానికి ఏ కారణం దొరుకుద్దా అని చూస్తూ ఉంటారు. అవి మనుషుల శవాలా తెలియదు, పశువుల శవాలా తెలియదు, కానీ మొత్తానికి శవ రాజకీయాలు చేస్తూనే ఉంటారు. సరే, ఒక తిరుమల అనేది పవిత్ర పుణ్యక్షేత్రం విషయంలో కొంచెం ఏదైనా మాట్లాడే ముందు కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి. లేకపోతే అది దాని ప్రభావం హిందూ సమాజం మీద చాలా ఉంటుందని కనీస జ్ఞానం లేకుండా, పైగా అతను ఆ టెంపుల్కి చైర్మన్ పదవి కూడా వెలగబెట్టాడు చేసేయడానికంటే వెలగబెట్టాడు. మరి చేసినప్పుడు కనీస బుద్ధి ఉండాలి కదా. ఇప్పుడు ఏదైనా ఇప్పుడు ఆవులని కూడా జీవులే కదా, అవి ఒక వయసు వచ్చిన తర్వాత అలాగే చనిపోతూ ఉంటాయి. ప్రతి ఏటా కొన్ని ఆవులు చనిపోతూ ఉంటాయి. దానికి పాతవన్నీ కూడా ఏయో ఫోటోలు లేకపోతే మార్ఫింగ్ ఫోటోలు పెట్టి ఏదో గోశాలలో అసలు ఆ ఆవులకి తిండి పెట్టట్లేదు, నీళ్లు పెట్టలేదు అనేటువంటి ఏదో దుష్ప్రచారం చేసి రకరకాల అల్లరి చేశారు. ఈరోజు దాన్ని శ్యామలరావు గారు ప్రతి వివరణతోటి గత 2019 నుంచి 24 వరకు మధ్యన మీరు పెట్టినటువంటి ఆహారం, దాంట్లో మీరు చేసినటువంటి కల్తీ, ఆ విధంగా తర్వాత ఏమవుతుందమ్మా, ఈ టీటీడీకి సంబంధించి బయటి దేవాలయాలకి గుడి గోవు అనేటువంటి ఒక గోవుని ఇస్తూ ఉంటారు. వాటి సంరక్షణ కూడా బయట చనిపోయిన ఆవులను కూడా తీసుకొచ్చేసి తిరుపతి అకౌంట్లో వేసేయడం, ఇవన్నీ ఆధారాలతో సహా శ్యామలరావు గారు ప్రత్యేకించి అన్నీ చెప్పారు. అదేవిధంగా బిఆర్ నాయుడు గారు కూడా వివరంగా చెప్పారు. ఇది సహజ మరణాలు ఏమంటే ఉండొచ్చేమో, కానీ ఇక్కడ గోశాల మీద శ్రద్ధ లేకుండా, గోవులకి తిండి పెట్టకుండా చంపేసినటువంటి దుర్మార్గమైన చర్యలు ఇక్కడ జరగవు అని చెప్పేసి చాలా క్లియర్గా చెప్పారు. అయినా కూడా ఇంకా అది రాజకీయం చేయాలి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో వాడు చేసే మత రాజకీయాలు ఇలాగే కదా. ఆ పాస్టర్ ప్రవీణ్ని పట్టుకున్నారు, రకరకాలుగా వెనకాల నుంచి పాస్టర్లు, వాళ్ళకి సంబంధించిన పాస్టర్లు అందరినీ రెచ్చగొట్టారు. హత్య 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 అని చెప్పేసి నానా అడావిడి చేశారు. వాళ్ళందరినీ రెచ్చగొట్టి రోడ్ల మీదకి వచ్చేలా చేశారు. తర్వాత ఎప్పుడైతే పోలీసులు చాలా సంయమనం పాటించి జాగ్రత్తగా ఆధారాలతో సహా బయటపెట్టిన తర్వాత నోరు మూసుకోవాల్సిన పరిస్థితి. అదేవిధంగా వక్ఫ్ బోర్డు ఆ విధంగా ముస్లింలు రెచ్చగొడదామని ఇప్పటికే ప్రయత్నం చేస్తున్నారు. దానికి ఏ విధంగా చేశారో చూసాం. లోక్సభలోనేమో ఆ బిల్లుకి వ్యతిరేకంగాను, రాజ్యసభలోనేమో అనుకూలంగా ఓటేడి ఇప్పుడు మళ్ళీ వచ్చి ఏమంటారు, మేము సుప్రీంకోర్టుని ఆశ్రయిస్తున్నాం, దాంట్లో ఉన్న లోపాలు సవరించాలి, ముస్లిం సమాజానికి సమాధానం చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పేసి రకరకాలుగా మాట్లాడుతూ కొంచెం స్టేట్మెంట్ ఇస్తున్నాడు. అంటే ఏదో రకంగా కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టాలి. ఈ రోజున వాళ్ళ మెయిన్ ఎజెండా ఏంటమ్మా చెప్పనా, కేవలం ఆంధ్రప్రదేశ్ వైపు పరిశ్రమలు వస్తున్నాయి, పారిశ్రామికవేత్తలు చూస్తున్నారు. ఇప్పుడు టాటా కంపెనీ లాంటిది వస్తుంది అంటే పెద్ద పెద్ద కంపెనీలన్నీ మళ్ళీ ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నాయి. తన హయాంలో ఒక్క పరిశ్రమ ఇక్కడ పెట్టడానికి భయపడినటువంటి పరిస్థితులు. అటువంటిప్పుడు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి పరిశ్రమలు రాకూడదు. దాన్ని మళ్ళీ బ్లేమ్ చేస్తారు. రాకపోయినా అల్లరి చేసేది వాళ్ళే, మళ్ళీ రావట్లేదని చెప్పి మళ్ళీ ఇంకో అల్లరి చేసేది కూడా వాళ్ళే. అంటే కనీసం ఒక విషయం మాట్లాడినప్పుడు రాజకీయాలు ఎప్పుడైనా చేసుకోవచ్చు తప్ప, రాష్ట్రానికి సంబంధించిన అంశాల్లో కొన్ని అంశాల్లో, అందులో కొన్ని సున్నితమైన అంశాల్లో చాలా జాగ్రత్తగా, అందులో మతాల మధ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు చూడండి, వెస్ట్ బెంగాల్ తగలబడిపోతుంది. దేశం అంతా ఒకలా ఉంటే వెస్ట్ బెంగాల్ ఒకలా ఉంది. ఆ రాష్ట్రపతి పాలన తీసుకు అడుగులు పడుతున్నాయి. నేను అంటుంది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూడా పరిస్థితులు అలాగా చేయాలని వీళ్ళ తపన. సార్ అసలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా అసలు ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత పెరిగిపోయిందని చెప్తూ ఓ పక్క కూటమిలో చిచ్చు పెట్టే ప్రయత్నాలు చేశారు. మరి అవేవి కూడా సఫలీకృతం కాలేదని భావించే ఇప్పుడు కులాలను కానివ్వండి, మతాలని కానివ్వండి, వీటినన్నిటిని అడ్డు పెట్టుకుని రాజకీయం చేస్తున్నారు అని అయితే పలువురు అంటున్నారు. ఇది నిజమేనా? ఇది వాస్తవం ఇప్పుడు కాదమ్మా. ఇది వాళ్ళ అధికారంలో రావడానికే, తర్వాత అధికారంలో వచ్చిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి రాజకీయాలు ఎలా ఉంటాయంటే ఓట్ బ్యాంకుని కన్సల్టేట్ చేసుకుంటారు.
కన్సల్టేట్ చేసుకుని ఇప్పుడు చూడండి రామతీర్థంలో రాముడు తల ఇదైనా లేకపోతే కొడాలని అప్పట్లో ఆంజనేయ స్వామి విగ్రహం గురించి మాట్లాడినా వీళ్ళ తర్వాత విజయవాడ కనకదుర్గమ్మ గుడికి సంబంధించి 3 వెండి సింహాలు విగ్రహాలు అది పోగొట్టిన అంతర్వేదిలో రథం తగలబెట్టిన నెల్లూరులోనే ఇంకో రథం తగలబెట్టిన వీటిలన్నింటినీ అంటే వాళ్ళు చేశారని కాదు, ఇవన్నీ కూడా ఉంటే కూడా ఒక ఓట్ బ్యాంక్ కన్సల్టేట్ చేయడానికి ఎవరికి మద్దతు ఇవ్వాలి అనేటువంటి దాన్ని చెప్పాలంటే కుట్ర రాజకీయాలు. అదే రాజకీయాలు ఇప్పటికే ఏమి లేదు, సమాజంలో చిచ్చు పెట్టాలి, ప్రజల మధ్య చిచ్చు పెట్టాలి, దాంట్లో చలిమంట కాసుకుంటారంటారు చూసారా, అటువంటి ప్రయత్నాలు ఇప్పటికే జరుగుతున్నారు. కానీ ఏమంటున్నానంటే కనీసం ఇప్పుడు అసలు మన భూమన్ గారు అతను మామూలుగానే నాస్తికవాది, తర్వాత వెంకటేశ్వర స్వామిని కూడా ఒక నల్లరాయితో పోల్చినటువంటి వ్యక్తి, ఆ వ్యక్తిని తీసుకొచ్చి తిరుపతి చైర్మన్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. తిరుపతిని అత్యంత పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రాన్ని ఏ విధంగా అలర చేశారో మనం చూసాం. తిరుమల శ్రీవారి కొండ మీద శ్రీవారి నామం తప్ప ఇంకే నామం ఉండకూడదు, అక్కడ కూడా జగన్నామస్మరణ చేశారు, అక్కడ మనం చూసాం ఆ రోజున. ఇక కనీసం ఆ తిరుమల గుడికి సంబంధించినటువంటి సాంప్రదాయాలు కూడా ఎప్పుడూ పాటించాల. డిక్లరేషన్ సంతకం పెట్టడం, అక్కడ ఇంకొక నినాదాలు అనుకుంటే అవి జగన్నామస్మరణాలు, లేకపోతే అక్కడ రాజకీయాలు మాట్లాడకూడదంటే ఇటువంటి రాజకీయాలు మాట్లాడడం మనం చూసాం. తర్వాత అనేకమైనటువంటి ఆ కాంట్రాక్టుల విషయం కావచ్చు, కల్తీ నెయ్యి గురించి కావచ్చు, అన్నింటినీ కూడా మొత్తాన్ని తిరుమలకు సంబంధించి మొత్తం సర్వనాశనం చేసుకొచ్చారు. ఈ రోజున దాన్ని అన్ని సరిచేసేటువంటి ప్రయత్నం ఈరోజు జరుగుతుంది. ఎక్కడికెక్కడ కల్తీ లేనటువంటి ఆహారం తీసుకురావడం, శుభ్రంగా చూడడం, పరిసరాలన్నీ చక్కగా ఉండడం, తర్వాత వెంగమామ అన్నదాన సత్రంలో చక్కటి నాణ్యత పాటించడం చాలా చక్కగా జరుగుతున్నాయి. నేను అంటుంది ఇటువంటి వాతావరణాన్ని మళ్ళీ చిన్నాభిన్నం చేయాలి. నేను అంటుంది ఈ మధ్యకాలంలో చూసారు, నిన్న 16th ఫైనాన్స్ కమిషన్ సంబంధించిన సభ్యులు వచ్చారు, వాళ్ళకి మనం ప్రజెంటేషన్ ఇచ్చాం. మరి ఇవన్నీ చక్కగా ఇస్తే మరి ఎలాగ వాళ్ళకి మనశ్శాంతి ఉండదు. ప్రజలు ఎప్పుడూ బాధల్లో ఉండాలి, ఎప్పుడూ ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాలకు ఎదురు చూసి ఉండాలి తప్ప ప్రజలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటువంటి కార్యక్రమాలు ఎక్కడన్నా జరిగితే తట్టుకోలేరు. దానికి ఏదో రకంగా చిచ్చు పెట్టే ప్రయత్నంలో భాగమే ఈ రోజున మళ్ళీ గోశాల గురించి. ఎంత దారుణం అది! ఎందుకంటే అది చాలా సున్నితమైన అంశం. ఒక మతానికి సంబంధించినటువంటి హిందూ మతస్థులకు సంబంధించినటువంటి అంశం. ఆ విషయాలు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. నేను కూడా మాజీ చైర్మన్ అనే ఇంగిత జ్ఞానం లేకుండా ఈ రోజున మాట్లాడుతున్నాడు. బొమ్మన అండుకో వాడు చేసిన ఆగడాలన్నీ బయటకు తీసుకొచ్చి పెడితే ఇటువంటి మాటలు మాట్లాడ్డాడు. సరే, ఈ రోజున టీడీపీ ప్రభుత్వం కావచ్చు, లేదా టీటీడీ కూడా కావచ్చు, వెల్కమ్ చెప్పింది. గోశాలలో అన్ని ఆవులు మృతి చెందినని చెప్తున్నాక తప్పుడు మాటలు వచ్చి చూసుకోమని చెప్పింది. దానికి ఏం చేశాడు, హౌస్ అరెస్ట్ చేశారంటాడు. హౌస్ అరెస్ట్ ఎవరు చేశారు? పోలీస్ ఎస్కార్ట్తో సహా తీసుకొచ్చి మేము మీకు చూపిస్తాం. పోలీసు వారు కూడా ఏమన్నారు, మీ గన్మెన్లతో కూడా వెళ్ళండి, అంతే తప్ప కార్యకర్తలు ఇచ్చుకుని అక్కడ అడావడి చేయొద్దు, మీ గన్మెన్ తోటి వ్యక్తిగత భద్రతా సిబ్బందితో మీరు వెళ్ళండి, చూడండి, దగ్గరుండి చూపిస్తామని చెప్పేసి అని ఈరోజు కూటమి పార్టీ నాయకులందరూ అక్కడ ఉన్నారు. బయటికి రాకుండా ఇంట్లోనే కూర్చుని లేదా ఇంట్లోనే పడుకుని డ్రామాలు. ఎందుకు ఈ డ్రామాలు? కూటమి ప్రభుత్వానికి కూడా మా విజ్ఞప్తి, ముందు ఆ భాగవతాలన్నీ బయట పెడితే వాళ్ళే ఈ డ్రామాలు చేయరు. ఎక్కడ ఉండవలసిన వాళ్ళు అక్కడ ఉంచాలమ్మా, సమాజంలో బయట వదిలేయకూడదు. వీళ్ళు తీసుకెళ్ళి ఎక్కడ కూర్చోబెడితే అక్కడ కూర్చోబెడితే నేను మాట వింటారు తప్ప స్వేచ్ఛగా వాళ్ళని బయటకు వదిలితే ఇటువంటి కార్యక్రమాలు చేస్తారు. నేను అంటే ఎప్పటికైనా భూమన్ గారు ఇప్పుడు అతను సీనియర్ రాజకీయ నాయకుడు, రకరకాల పదవులు అనుభవించాడు, తిరుపతి దేవస్థానానికి చైర్మన్ చేశాడు. కనీసం ఎప్పటికైనా ప్రజల మనోభావాలతో ఆటలాడుకోవద్దు. మీరు రాజకీయం ఉంటే రాజకీయంగా చేసుకోండి, విమర్శలు ఉంటే విమర్శలు చేసుకోండి, అది సద్విమర్శగా ఉండాలి తప్ప ఇలా ప్రాంతాల మధ్య, కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టేటువంటి కార్యక్రమాలు చేస్తే మాత్రం ప్రజలు క్షమించరు. ఖచ్చితంగా వీళ్ళు చేసిన తప్పులకి వెంకటేశ్వర స్వామి చూస్తూనే ఉంటాడు, ప్రతిదీ కౌంటింగ్ అవుతుంది. గతంలో నాయకులు ఎటువంటి చేశారో, వాళ్ళు ఎటువంటి స్థితిలోకి వెళ్ళిపోయారో మళ్ళీ ఒకసారి మీరు కూడా గుర్తుంచుకోండి. ఆయనతో మాత్రం ఆటలాడొద్దనే మాత్రం మా విజ్ఞప్తి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్తే.